హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలని స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో వస్తే చిన్న లైక్ చేయండి. ఈ టీఎస్పీఎస్సీ ద్వారా మనం ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్కి అయితే అప్లై చేయాలి. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి, డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం లాస్ట్ డేట్ ఎప్పుడండి, ఇక్కడ ఏప్రిల్ 24 వరకు అయితే ప్రతి సంవత్సరం 2 సార్లు పడుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. అయితే దీనికి సంబంధించి ముందు మీరు నోటిఫికేషన్ అయితే చదువుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. నేను ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇదిగో ఇదే పేజ్లో మొత్తం న్యూ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్అప్ చేయడం, హాల్ టికెట్ ఇక్కడి నుంచే అండ్ అప్లికేషన్ రిజల్ట్ మొత్తం ఇదే నుంచే మనము చూసుకోవచ్చు. ప్రీవియస్ మెమోస్ కూడా ఇక్కడ, అంటే ప్రీవియస్ రిజల్ట్ కానీ అట్లా చూసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనం న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, మోడిఫికేషన్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు అనేది కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. చూడండి, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ ఎంప్లాయీ ఐడి కనబడుతుంది కదా, ఎంప్లాయీ ఐడి ఎస్ఎస్సి ప్రకారం నేము మేలా ఫీమేలా, ఓకే. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇక్కడ ఆఫీస్ డీటెయిల్స్, ఓకే. సో మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా నాన్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది చూస్ చేసుకో. ఆఫ్ కోర్స్ మనం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని పెట్టేసి ఇక్కడ డిపార్ట్మెంట్ మీది ఏ డిపార్ట్మెంటు, ఓకే, మీ ప్రజెంట్ డిజిగ్నేషన్ ఏంటిది, మీ ఆఫీస్ నేమ్ ఏంటిది అనేది అక్కడ మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క ప్రజెంట్ వర్కింగ్ అడ్రస్ అండి, మీ పర్సనల్ అడ్రస్ కాదు, ప్రజెంట్ వర్కింగ్ అడ్రస్ అంటున్నాడు. సో ఆ సిటీ ఏంటిది, అది ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నారు, ఏ స్టేట్లో పనిచేస్తున్నారు, ఆ పిన్ కోడ్ ఏంది అనేది నీట్గా మెన్షన్ చేయాలి. కొంచెం కిందికి వస్తే ఇక్కడ మన యొక్క ఫోటోను ఇక్కడ అప్లోడ్ చేసి పక్కనే సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అండ్ సిగ్నేచర్ కూడా అక్కడ మెన్షన్ చేసినటువంటి పద్ధతిలో అటాచ్మెంట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయకుండా రాదండి. సో తర్వాత ఇక్కడ ఇంతకుముందు ఏమైనా డిబార్ అయ్యారని అడుగుతుంది, నో పెట్టుకోండి, ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. సో యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ప్రీవ్యూ మీద క్లిక్ చేయండి, ఓకే. సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా ఫోటో అప్డేట్ చేయకపోతే అట్లా అప్డేట్ చేయమని ఉంటుంది. ప్రీవ్యూ మొత్తం కనబడుతుంది. ప్రీవ్యూ అంతా చూసుకొని అక్కడ కింద లాస్ట్ క్యాప్చా కనబడుతుంది, ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు టీడీఏ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ టీడీఏ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్అవుట్ చేసుకోండి, ఫర్దర్లో మీకు యూజ్ అవ్వచ్చు, ఓకే. సో ఓకే క్లిక్ చేస్తే ఈ ఏది వన్ టైం రిజిస్ట్రేషన్ లేక ఈ విధంగా ఒక ఫామ్ వస్తుంది. దీన్ని హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ ఇదే పేజ్కి వచ్చి ఇక్కడ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయిపోయిందిగా, ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి, ఓకే. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫిల్, ఓకే. ఇక్కడ నుంచి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు మరీ చెప్తున్నాను, చూసుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియో, ఈ ఒక్క వీడియో మీకు అన్నీ చాలు, ఓకే. ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ టీడీ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి, ఓకే. సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఏం లేదు, ఇందాక మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ డిఫాల్ట్గా వస్తాయి. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే లాస్ట్కి ఇక్కడ మీకు ఏమైనా స్క్రైబ్ ఏమైనా కావాలని అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. మీ దాన్ని బట్టి నేనైతే నో పెట్టుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ కింద కంటిన్యూ ఉంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి, మీకు పేపర్ అపియరింగ్ అని అంటుంది. ఏ టెస్ట్ మీరు రాద్దాం అనుకుంటారో టెస్ట్ నేమ్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాలి. ఇది మీ పైన వాళ్ళని తెలుసుకోండి, లేకపోతే మీకు తెలిసినా ఓకే. సో మీ పదోన్నతుల కోసం ఏ ఎగ్జామ్ రాస్తే మీకు బెటర్ అని మీకు అనిపిస్తాయి. మీ డిపార్ట్మెంట్స్ని బట్టి ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది. అది మీరు అడిగి తెలుసుకుంటారా, మీకు తెలుస్తుందా, మీ ఇష్టము. ఇక్కడ తర్వాత మీరు ఏమన్నా ఇప్పటివరకు అప్లయింగ్ ఫర్ డివిజనల్ టెస్ట్ ఏమైనా అప్లై చేశారా, లేకపోతే క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్ ఏమైనా అప్లై చేశారా అని ఇట్లా ఆర్ యూ పాస్డ్ అబోవ్ మెన్షన్ కోడ్స్ అని అడుగుతుంది. ఈ విధంగా రకరకాలుగానైతే అడుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాలి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్కి యాడ్ అని బటన్ కనబడుతుంది కదా, యాడ్ మీద క్లిక్ చేయండి. ఇంకేమైనా మీరు పేపర్స్ కావాలంటే కనుక మీరు పేపర్స్ని మళ్ళీ సెలెక్షన్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ మీకు యాడ్ అనే బటన్ కనబడుతుంది కదా, ఇదిగోండి. అట్లా మీకు ఎన్ని పేపర్స్ మీరు రాద్దాం అనుకుంటారో అన్ని పేపర్స్ని యాడ్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ చేసేసి ఇనిషియల్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. అర్థమవుతుంది. డిక్లేర్ మీద క్లిక్ చేసి ఇనిషియల్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీరు రాసుకున్నటువంటి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పేపర్స్ని బట్టి మీకు అమౌంట్ అయితే కనబడుతుంది, ఓకేనా. సో 2 పేపర్లకు ఒక అమౌంట్ అని, ఒక పేపర్కి ఒక అమౌంట్ అని ఇట్లా కనబడుతుంది. సో అప్లై చేసేటప్పుడైతే ఖచ్చితంగా పేపర్ కోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను, పేమెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఓకే మీద మళ్ళీ క్లిక్ చేయండి, ఓకే. ఫ్రెండ్స్ మరి చెప్తున్నా, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను కాబట్టి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి పేమెంట్ చేయడానికి. ఇక్కడ టీఎస్ ఆన్లైన్ పేమెంట్ గేట్వే అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా
మన అమౌంట్ అయితే కట్టుకోవచ్చు. నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా కడదామని అనుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ చేసేసి పే నౌ మీద క్లిక్ చేశాను. మనకు ఈ పేమెంట్ ఏదైతే లాగిన్ డీటెయిల్స్ ఉంటాయో అమౌంట్ కట్టడానికి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అవన్నీ కడితే కనుక ఓకే అవుతుంది. ఈ విధంగా డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ఫామ్ అయితే వస్తుంది. హ్యాపీగా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఇంతే, చాలా సింపుల్ అండి. మీరు ఇట్లనే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయిపోయారంటే ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ నేను నేర్పిస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇదిగోండి, ఇదే హోమ్ పేజ్కి వచ్చి మీరు హ్యాపీగా నోటిఫికేషన్ అంతా చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఐశ్వర్య ఆన్లైన్, మంకమొతట, కరీంనగర్.